తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు సాంకేతిక పరంగా ఎదురవుతున్న సమస్యలను తక్షణం పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపట్టాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర శాసనసభలో వర్షాకాలం సమావేశాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష చాలా పారదర్శకంగా చేసి రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చిన సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం వాలంటీర్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్ల ప్రక్రియలో భాగంగా కుటుంబంతో పాటు సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమందిని ఆ మ్యాపింగ్లోకి వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. అలా అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు, అట్లాగా కరెంటు బిల్లు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు ఈ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆ కారణం చేత అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకాన్ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా కొన్ని కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో నేటి సామాజిక పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు తండ్రి దగ్గర ఉంటున్నారు అధ్యక్ష, కొంతమంది తల్లి దగ్గర ఉంటున్నారు, కొంతమంది నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు, కొంతమంది అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు, లేకపోతే గార్డియన్ దగ్గర ఉంటున్నారు అధ్యక్ష. అయితే అటువంటి పిల్లలకి ఈ తల్లికి వందనం పట్టలేదు అధ్యక్ష. అలాంటి పిల్లలు బాధ్యత తీసుకున్న గార్డియన్ ఖాతాల్లో కానీ తల్లికి వందనం సొమ్మున అయ్యి జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎదురవుతున్న లోపాలు సరిచేసే అవకాశం స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ సంబంధిత అధికారులకి తెలియజేశారు అధ్యక్ష. ఈ సమస్య ఎస్డబ్ల్యూ డైరెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి వద్ద కూడా దీన్ని సరిచేసే అవకాశం లేదని తెలియజేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉంటే అలాంటి సాంకేతిక సమస్య వల్ల తండ్రికి వందనం అందనటువంటి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. దానికి స్థానికంగా ఏ కలెక్టర్ గారో నిర్ణయం తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాప్లు సరిచేసి సవరణ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాం.